ఈవెన్ నేను మీడియా వాళ్ళకైనా ఎవరికైనా సజెస్ట్ చేసిన, ఈవెన్ దో జడ్జ్ ఈస్ కరప్ట్ ఆర్ జడ్జ్ ఈస్ రాంగ్, వీ షుడ్ బిలీవ్ దట్ జడ్జ్ ఈస్ రైట్. బికాస్ సిస్టమ్ ఆ విధంగా మనల్ని ప్రొటెక్ట్ చేయాలని మనం భావించాలి. ఒకవేళ ఒకటి ఆరా తప్పులు ఉన్నప్పటికీ కూడా వాటిని కరెక్ట్ చేసుకొని వెళ్ళాలి తప్ప, నేను జుడిషియరీ ఫ్యామిలీని, జుడిషియరీ ఫెటర్నిటీని సోషల్ మీడియాలో వచ్చినట్టు పొలిటికల్ పార్టీస్ చేసినట్టు, ఇప్పుడు జడ్జెస్ ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు హైకోర్టులో పిల్లు వేసింది నేనే. జడ్జెస్ మీద నిరంతరం వాళ్ళ 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 మీద పిల్లు వేసినప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ అడిగారు, వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ అని అడిగాడు. సి ఇప్పుడు జడ్జెస్ మీద ఏంది ఇంట్రెస్ట్ అన్నప్పుడు సుప్రీంకోర్టు ఆ మాట చెప్పింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అనేది ఎవరైతే తమకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించలేరో, ఎవరైతే తమకు జరిగిన అన్యాయాన్ని పబ్లిక్ గా మాట్లాడలేరో, అన్అడ్వాంటేజ్డ్ పొజిషన్ లో ఉంటారో వాళ్ళ తరపున వేసేది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నప్పుడు నేను అదే చెప్పిన. ఈవెన్ జడ్జెస్ ఫోన్ లో ట్యాప్ అయినా జడ్జి కెనాట్ గివ్ కంప్లైంట్ టు పోలీస్ దట్ సమ్వన్ ట్యాప్డ్ మై ఫోన్ అని అండి. అండ్ దే కాంట్ కమ్ టు ది పబ్లిక్ అండ్ put for their grievances. So on behalf of the system we have to file a public interest litigation అని చెప్పా. సో అలాగా జడ్జెస్ జరిగిన మీద దాడి వాళ్ళు పర్సనల్గా రాలేకపోవచ్చు, ఇప్పుడు జుడిషియరీ రిజిస్టర్ కంప్లైంట్ ఇస్తారు అంతవరకే. కానీ వాళ్ళ మీద జరిగే సోషల్ మీడియాలో జరిగే అటాక్ని మనం క్యాస్ట్ క్రీడ్ కమ్యూనిటీకి విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్ క్రీడ్ కమ్యూనిటీ వీ షుడ్ కండెమ్. దట్స్ ఆల్.